హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జెమినైతో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. మరికొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాక్యాలను జెమినైతో మనము చెప్పిద్దాం. ఓకే. హలో జెమినై, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మరికొన్ని వాక్యాలను చెప్పగలవు. ఈ వాక్యాలలో కంపల్సరీ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వరుసగా ఉండాలి. తర్వాత ఒకే వెర్బ్ని ఉపయోగించాలి. ప్రతి సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత తప్పనిసరిగా తెలుగులో ట్రాన్స్లేషన్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలా? అవును. తప్పకుండా. మీరు ఏ వెర్బ్ ఉపయోగించాలో చెప్తే నేను మీకు వాక్యాలు అందిస్తాను. సింగ్. ఖచ్చితంగా సింగ్ అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ సింగ్ ఎ సాంగ్, నేను పాట పాడుతాను. వి సింగ్ ఎ సాంగ్, మేము పాట పాడుతాము. యు సింగ్ ఎ సాంగ్, నువ్వు పాట పాడుతావు. దే సింగ్ ఎ సాంగ్, వాళ్ళు పాట పాడుతారు. హి సింగ్స్ ఎ సాంగ్, అతను పాట పాడుతాడు. షీ సింగ్స్ ఎ సాంగ్, ఆమె పాట పాడుతుంది. ఇట్ సింగ్స్ ఎ మెలడీ, ఇది శ్రావ్యంగా పాడుతుంది. ఇప్పుడు గో అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా గో అనే వెర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. వి గో టు స్కూల్, మేము స్కూల్కి వెళ్తాము. యు గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తావు. దే గో టు స్కూల్, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. హి గోస్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తాడు. షీ గోస్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది. ఇట్ గోస్ ఆన్ వీల్స్, ఇది చక్రాలపై వెళ్తుంది. బై అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా బై అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ బై గ్రోసరీస్, నేను కిరాణా సామాను కొంటాను. వి బై గ్రోసరీస్, మేము కిరాణా సామాను కొంటాము. యు బై గ్రోసరీస్, నువ్వు కిరాణా సామాను కొంటావు. దే బై గ్రోసరీస్, వాళ్ళు కిరాణా సామాను కొంటారు. హి బైస్ గ్రోసరీస్, అతను కిరాణా సామాను కొంటాడు. షీ బైస్ గ్రోసరీస్, ఆమె కిరాణా సామాను కొంటుంది. ఇట్ బైస్ టైం, ఇది సమయాన్ని కొంటుంది. విజిట్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా విజిట్ అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ విజిట్ మై ఫ్యామిలీ, నేను నా కుటుంబాన్ని సందర్శిస్తాను. వి విజిట్ మై ఫ్యామిలీ, మేము నా కుటుంబాన్ని సందర్శిస్తాము. యు విజిట్ మై ఫ్యామిలీ, నువ్వు నా కుటుంబాన్ని సందర్శిస్తావు. దే విజిట్ మై ఫ్యామిలీ, వాళ్ళు నా కుటుంబాన్ని సందర్శిస్తారు. హి విజిట్స్ మై ఫ్యామిలీ, అతను నా కుటుంబాన్ని సందర్శిస్తాడు. షీ విజిట్స్ మై ఫ్యామిలీ, ఆమె నా కుటుంబాన్ని సందర్శిస్తుంది. ఇట్ విజిట్స్ ద గార్డెన్, ఇది తోటను సందర్శిస్తుంది. వాష్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా వాష్ అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ వాష్ ద డిషెస్, నేను పాత్రలు కడుగుతాను. వి వాష్ ద డిషెస్, మేము పాత్రలు కడుగుతాము. యు వాష్ ద డిషెస్, నువ్వు పాత్రలు కడుగుతావు. దే వాష్ ద డిషెస్, వాళ్ళు పాత్రలు కడుగుతారు. హి వాషెస్ ద డిషెస్, అతను పాత్రలు కడుగుతాడు. షీ వాషెస్ ద డిషెస్, ఆమె పాత్రలు కడుగుతుంది. ఇట్ వాషెస్ అవే, ఇది కడిగివేయబడుతుంది. ఓకే. ఇప్పుడు కుక్ అనే వర్బ్ ఉపయోగించి బ్రింగ్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా బ్రింగ్ అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ బ్రింగ్ అ గిఫ్ట్, నేను బహుమతి తెస్తాను. వి బ్రింగ్ అ గిఫ్ట్, మేము బహుమతి తెస్తాము. యు బ్రింగ్ అ గిఫ్ట్, నువ్వు బహుమతి తెస్తావు. దే బ్రింగ్ అ గిఫ్ట్, వాళ్ళు బహుమతి తెస్తారు. హి బ్రింగ్స్ అ గిఫ్ట్, అతను బహుమతి తెస్తాడు. షీ బ్రింగ్స్ అ గిఫ్ట్, ఆమె బహుమతి తెస్తుంది. ఇట్ బ్రింగ్స్ జాయ్, ఇది ఆనందాన్ని తెస్తుంది. కుక్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా కుక్ అనే వర్బ్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఐ కుక్ డిన్నర్, నేను రాత్రి భోజనం వండుతాను. వి కుక్ డిన్నర్, మేము రాత్రి భోజనం వండుతాము. యు కుక్ డిన్నర్, నువ్వు రాత్రి భోజనం వండుతావు. దే కుక్ డిన్నర్, వాళ్ళు రాత్రి భోజనం వండుతారు.
హీ కుక్స్ డిన్నర్. అతను రాత్రి భోజనం వండుతాడు. షీ కుక్స్ డిన్నర్. ఆమె రాత్రి భోజనం వండుతుంది. ఇట్ కుక్స్ ఫుడ్. ఇది ఆహారాన్ని వండుతుంది. ఓకే జమినై, థ్యాంక్ యూ. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఐ, వి, యు, దే వరకు నువ్వు ఎస్ లేకుండా వెర్బ్ని ఉపయోగించావు. తర్వాత హీ, సీ, ఇట్ ఉన్నప్పుడు ఆ వెర్బ్కి ఎస్ కలిపావు. ఎందుకు? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వ్యాకరణ నియమం. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులు కాబట్టి వాటి తర్వాత వచ్చే వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేరుతుంది. దీన్నే వర్బ్ కాంజుగేషన్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ జమినై. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి. నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.